ఈ పాఠ్యాంశం ప్రబంధ ప్రక్రియకు చెందినది. ఇతిహాస పురాణాలలోని ఒక చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధంలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. ఈ పాఠ్యాంశమును చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం అనే ప్రబంధంలోని ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడినది. చేమకూర వెంకట కవి రఘునాథ నాయకుని ఆస్థాన కవి. రఘునాథ నాయకుడు విజయభవన అనే కవి పండిత సభను నిర్వహించినాడు. రఘునాథ నాయకుడు అభినవ భోజరాజు అన్న బిరుదు కలవాడు. చేమకూర వెంకట కవి సారంగధర చరిత్ర అనే కావ్యమును మరియు విజయ విలాసం అనే ప్రబంధమును రచించినాడు. చేమకూర వెంకట కవి విజయ విలాసంను రచించి రాజుకి అంకితం ఇచ్చినాడు.